హలో ఎవ్రీవన్, ఏకేఎస్ఐఏఎస్ మెయిన్ సెక్షన్ ఆఫ్ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. ఈ రోజు క్వశ్చన్ చూసే ముందు మన స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 తెలుగు మీడియం క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబడ్డాయి. ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించి పూర్తి సిలబస్ కవరేజ్ రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ అనేవి నిర్వహించబడతాయి. ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు ఎస్ఏ చూసే ముందు మన క్వశ్చన్ పేపర్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూద్దాం. పేపర్ 1 జనరల్ ఎస్ఏకి సంబంధించి మనకి టోటల్ మార్క్స్ 150 ఉంటాయి. 3 hours టైం ఉంటే అందులో 3 sections అంటే ఇస్తారు మనకి. అందులో ఈచ్ సెక్షన్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అయితే మనం రాయాలి. ఒక్కొక్క సెక్షన్లో 3 questions అయితే ఇస్తారు. ప్రతి క్వశ్చన్కి మనకి 1000 words లిమిట్ అయితే ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ మనం ఎస్ఐ క్వశ్చన్ 50 marks అయితే ఇస్తారు. సో దానికి సంబంధించి 40 pages మనం తీసుకుంటే ఓవరాల్ 40 pagesలో మనకి 36 pages మాత్రమే. సో మనకి రిమైనింగ్ 4 pages మనకి రఫ్ వర్క్ ఇన్స్ట్రక్షన్స్ పోతాయి. 36 pageలో మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే ఒక్కొక్క ఎస్ఐకి 12 pages అనేది వస్తుంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. రైట్, ఇది కంపల్సరీ తెలియాల్సిన విషయం. అయితే మన ఈచ్ ఎస్ఏ మనం కంపల్సరీ 10 to 12 pagesలో కంప్లీట్ చేసేస్తే బెటర్. రైట్, విత్ ఇన్ టైం అంటే మనకి ఇక్కడ ఎంత టైం 1 hour ఒక్కొక్క ఎస్ఐకి టైం ఉంటుంది. రైట్, మొత్తం 3 hours అనేది ఇక్కడ చేస్తాం. రైట్, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ టైం సరిపోవట్లేదు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే మనకి జనరల్గా 10 minutesకి ఒక షార్ట్ ఆన్సర్ అయితే రాస్తాం. రైట్, సో దానికి సంబంధించి మనం ఇక్కడ క్యారీ చేయాల్సింది ఏంటి, జస్ట్ ఈ 10 minutesకి మనం ఒక షార్ట్ ఆన్సర్ ఎలా రాస్తున్నాము, 5 షార్ట్ ఆన్సర్స్ కలిపితే మనకి ఇక్కడ ఒక ఎస్ఏ కాబట్టి ఈజీగా మనం 1 hourలో ఒక ఎస్ఏ రాసేలా చూసుకోవాలి. అంటే మనం క్లియర్గా 1000 words అంటే షార్ట్ ఆన్సర్కి 200 words ఇస్తారు. 1000 words అయితే మనకి ఫుల్ ఎస్ఏకి ఇస్తారు కాబట్టి 5 into 2. రైట్, సింపుల్. ఇక్కడ మనం 60 minutes అయితే టైం ఉంది, ఇంకా 10 minutes ఎక్స్ట్రా ఉంది కాబట్టి మీరు మేనేజ్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకోవాలి. రైట్, సో అయితే నెక్స్ట్ ఈరోజు మెయిన్ సెక్షన్కి సంబంధించి ఎస్ఏ 27 September 2024 హౌ ఏన్షియంట్ ఇండియన్ ఫిలాసఫీస్ కెన్ గైడ్ మోడర్న్ గవర్నెన్స్. ప్రాచీన భారతీయ తత్వాలు ఆధునిక పాలనకు ఎలా మార్గనిర్దేశం చేయగలవు అని ఇచ్చారు. రైట్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం షార్ట్ ఆన్సర్స్లో మనం క్వశ్చన్ చూడగానే ఎలా 3 steps ఫాలో అయ్యామో అలాగే ఎస్ఐకి 7 steps అనేవి గతంలోనే మనం ఒక వీడియో రూపంలో చెప్పుకున్నాం. అందులో భాగంగా మొదటి స్టెప్ అంశాన్ని అర్థం చేసుకోవడం. అక్కడ క్వశ్చన్ ఎలా రీడ్ చేసామో అలాగా ఇక్కడ టాపిక్ని అర్థం చేసుకోవాలి. ఇందులో మనకి ఇంపార్టెంట్గా భారతీయ తత్వాలు, అదేవిధంగా తత్వం అంటే ఏంటి, దాంతోపాటు మనకి ఆధునిక పాలనకు సంబంధించి కూడా ఇక్కడ మనం లింక్ చేసుకోవాలి. ఈ 2 ఇంపార్టెంట్ కీవర్డ్స్గా మనం దాన్ని సపరేట్గా గవర్నెన్స్ అంటే ఏంటి, ఫిలాసఫీ అంటే ఏంటి అనేది కూడా మనం ఇక్కడ మాట్లాడాలి కంపల్సరీ. రైట్, సో నెక్స్ట్ మనకి ఇక్కడ అన్ని అంశాలని డైమెన్షన్స్లో మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అన్ని కోణాల్లో మనం ఆన్సర్ని, అంశాలని కంపల్సరీ లింక్ చేసుకోవాలి. కోణాలు అనేవి మనం 360 degrees మనం ఎప్పుడు ఆలోచించాలి. ఏఎస్ఐ ఇచ్చిన మనం హిస్టారికల్ అంటే ఫస్ట్ చారిత్రక, సాంస్కృతిక నుంచి మనం ఫైనల్గా పర్యావరణ దాకా అన్నీ కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. రైట్, సాధ్యమైనంత వరకు. మేధో మథనంకి వచ్చేసరికి స్టెప్ 2 ఇక్కడ ఈ అంశానికి తగ్గట్టు మనం ఏ ఇంపార్టెంట్ కొటేషన్స్ యాడ్ చేయొచ్చు, అదేవిధంగా ఏ ఇంపార్టెంట్ పొలిటికల్ స్టేట్మెంట్స్ యాడ్ చేయొచ్చు. రైట్, అదేవిధంగా ఏ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ యాడ్ చేయొచ్చు, రీసెంట్గా కొన్ని ప్లాన్స్, అదేవిధంగా మనకు ఉన్న పాలసీస్, ఈవెన్ లాస్ ఆర్ చట్టాలు కానీ. రైట్, అదేవిధంగా ఆర్టికల్స్, దాంతోపాటు మనకున్న ఇంపార్టెంట్ రిపోర్ట్స్. రైట్, ఇండిసెస్ కూడా, ఇండెక్సెస్ కానీ. రైట్, సో సూచికలు, నివేదికలు, వాటితో పాటు మనకి రీసెంట్గా ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా మనం ఇక్కడ యాజ్ పర్ మన మోడర్న్ గవర్నెన్స్ ప్రకారం మనం అన్నీ లింక్ చేసుకుంటాం. రైట్, అప్పట్లో ఉన్న ఇండియన్ ఫిలాసఫీస్ 1 by 1 మనం చెప్తూ ఇప్పటికి మనం దేన్ని ఫాలో అవుతున్నాం, దేన్ని ఫాలో అవ్వట్లేదు, అదేవిధంగా ఇప్పటివరకు చేసినవి, అదేవిధంగా ఇంకా ముందు మనం ఏం చేయాలి, దానికి ఛాలెంజెస్, సవాళ్ళు ఏమున్నాయనేది కూడా ఇక్కడ రాయాలి. అంటే ఆల్మోస్ట్ షార్ట్ ఆన్సర్ లాగానే అనిపిస్తుంది, బట్ ఇక్కడ మనం ఎక్స్ట్రా ఇక్కడ చేసేది ఏంటంటే కొటేషన్స్తో మన ఆన్సర్ని ఒక కనెక్షన్ అనేది ఇక్కడ మనం లింక్ చేసుకుంటాం. ప్రతి పారాగ్రాఫ్కి ఒక కొటేషన్ ఉండేలా చూసుకుంటే ఇంకా బెటర్. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ ఫిలాసఫీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అవి మనకి ఇంకా కొంత ఎడ్జ్ ఉంటాయి. రైట్, సో ఇక్కడ పరిచయంకి వస్తే నిజ జీవిత ఉదాహరణ లేదా కేస్ స్టడీ సంబంధించి మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కేస్ స్టడీ పరంగా లేదా నిజ జీవిత పరంగా చూసుకుంటే 2018లోనే మనకి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ
అనే ఎన్జిఓ అయితే స్థాపించారు, రైట్. సో దాని గురించి మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది ప్రాచీన భారతీయ విలువల ఆధారంగా శాంతిని సుస్థిరతను ప్రోత్సహించే విధంగా దీన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా గాంధీ సర్వోదయం సూత్రాన్ని ప్రతిబింబించే విధంగా, రైట్. సో ఇలాంటివి మనం ఇక్కడ లింక్ చేసుకుంటాం. అంటే మనం ఏన్షియంట్ అంటున్నాం, ఇక్కడ గాంధీ గురించి మాట్లాడుతున్నాను ఏంటనేది అనుకోవచ్చు. ఎందుకంటే గాంధీ గారు కూడా ఇది ప్రాచీన భారత తత్వాల నుంచే తీసుకున్నారు కాబట్టి అహింస అయినా ఈ సర్వోదయాన్ని ఇలాంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, రైట్, అవన్నీ మనం ఇక్కడ లింక్ చేసుకుంటాం. ఇక్కడ కొటేషన్ లాంటివి కూడా మనం లింక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న తనను తెలుసుకోవాలంటే ఇతరుల సేవలో కంపల్సరీ అతన్ని మర్చిపోవాలి అనేది ఇక్కడ ఉత్తమ మార్గం అనేది కూడా మహాత్మా గాంధీ గారు చెప్పారు, రైట్. సో ఇది మేజర్గా ఇలాంటి కొటేషన్స్ అయితే మనం రిలవెంట్ టైంలో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేపథ్యం విషయానికి వస్తే ఇక్కడ మనం వేదాలు ఉన్నాయి, మనకి ఉపనిషత్తులు ఉన్నాయి, రైట్. సో అదేవిధంగా మనకి మహాభారతం లాంటి పురాణాలు కూడా ఉన్నాయి, రైట్. అవి మనం ఇక్కడ లింక్ చేస్తాం. ఎందుకంటే ప్రాచీన భారతీయ గ్రంథాలు లాంటివి, వాటిలో ముఖ్యంగా ధర్మం, న్యాయాన్ని, సత్యం, నిజాన్ని, హింస లేకపోవడం వాటి విలువలను ప్రోత్సహించారు కాబట్టి అవి మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే అది ప్రతి చోట న్యాయానికి ప్రమాదం అనే స్వామి వివేకానంద స్లోగన్ కూడా ఇక్కడ చెప్పచ్చు, కొటేషన్, రైట్. సో ఇక్కడ ఇలాంటివి అవసరమైన చోట మనం లింక్ చేసుకుంటాం. నెక్స్ట్ బాడీ పార్ట్లోకి వచ్చేసరికి మనం ముందుగా చెప్పినట్టు చారిత్రక కోణం నుంచి మనం పర్యావరణ కోణం వరకు అన్నీ లింక్ చేసుకోవచ్చు, రైట్. బట్ మనం అకార్డింగ్ టు ఇండియన్ ఫిలాసఫీస్ ఓన్లీ, రైట్. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది మనకున్న ధర్మ, అశోకుడు చెప్పిన ధర్మ అనే మన సిద్ధాంతం కావచ్చు, దానికి నైతిక వ్యవస్థకు సంబంధించి మనం మాట్లాడచ్చు, లేదా మనకున్న కౌటిల్య అర్థశాస్త్రం సంబంధించి, రైట్, అది ఆచరణాత్మక పరిపాలనకు సంబంధించి మనం కనెక్షన్ చేసుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకున్న గాంధీ తత్వం, రైట్. గాంధీ తత్వం ఎక్కడో లేదు, మన ఏన్షియంట్ ఫిలాసఫీ నుంచే తీసుకున్నారు. అందులో ముఖ్యంగా ప్రిన్సిపల్స్ ఇప్పుడు మనం ఫాలో అవుతున్న వికేంద్రీకరణ, స్వరాజ్ లాంటివి, రైట్. సో అదేవిధంగా మనకున్న సుస్థిర అభివృద్ధి, రైట్, ఎస్టీజీ అనేవి ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. నెక్స్ట్ మనకి బౌద్ధ, జైన విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా లింక్ చేసుకోవచ్చు ఇక్కడ, రైట్. సో ఇవి కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ ప్రథమంగా మనం కరుణ మరియు అహింస అనే ఈ విలువల్ని మనం ఇక్కడ లింక్ చేసుకుంటాం జైన బౌద్ధ విలువల ప్రకారం. అదేవిధంగా జ్ఞానం అదేవిధంగా విద్యకి సంబంధించి మాట్లాడుకున్నాం. ప్రాచీన భారతీయ తత్వంలో ఈ జ్ఞానం అత్యున్నతంగా భావించబడింది. ఇది సమాజ అభివృద్ధికి కూడా చాలా అవసరమని చెప్పారు, రైట్. ఆధునిక విధానాలు సమగ్రంగా మరియు నైతికతతో ఉండాలంటే విద్య ముఖ్యమైన కూడా అప్పుడు చెప్పుకున్నాం, రైట్. సో ఈ ప్రాచీన భారతీయ తత్వాలు ఏవైతే ఉన్నాయో ధర్మం, శ్రేయస్సు, సుస్థిరత, అహింస లాంటి సూత్రాలను ప్రాముఖ్యతగా భావిస్తూ మనం ఆధునిక పరిపాలనకు విలువైన మార్గదర్శకాలు అందిస్తాయి అనేది ఇక్కడ మనం అంతా కనెక్ట్ చేసుకుంటాం, రైట్. సో మేజర్గా ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ప్రతి కోణంలో, అంటే చారిత్రక కోణం, సాంస్కృతిక కోణం, రాజకీయ కోణం, ఆర్థిక కోణం, అదేవిధంగా సామాజిక మరియు సాంకేతిక కోణం, పర్యావరణ కోణం కూడా చెప్పచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చారిత్రక కోణంలో కౌటిల్యుని అర్థశాస్త్రం గురించి చెప్పుకోవచ్చు. కౌటిల్య ఏం చెప్పాడు? అవకాశం వచ్చినప్పుడు ఆలస్యం చేయకండి అనే చెప్పాడు. అంటే ఆ వ్యూహాత్మక మరియు నైతిక పరిపాలనకు మార్గదర్శకత్వం ఇచ్చింది ఇతని కౌటిల్య అర్థశాస్త్రం ఏదైతే ఉందో, అది చారిత్రక పరంగా మనం మాట్లాడచ్చు. లేదా మనకున్న సాంస్కృతిక కోణంలో మాట్లాడితే ఇక్కడ వసుదైవ కుటుంబకం అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు. సాంస్కృతిక ఐక్యతను ప్రోత్సహిస్తూ మనం మాట్లాడాం, రైట్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ మనం లింక్ చేసుకోవచ్చు. ఉదాహరణ మనం నా ఇంటిని అన్ని దిశల నుండి వానలతో కప్పుకోవాలని లేదు అనేది మహాత్మా గాంధీ గారు చెప్పిన కొటేషన్ కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. లేదా రాజకీయ కోణంలో మాట్లాడాలంటే ధర్మరాజ్యం నైతిక పరిపాలనను సూచిస్తుంది అనేది కూడా చెప్తాం. భారతదేశం యొక్క ఆత్మ తన గ్రామాల్లో జీవిస్తుంది అని అంబేద్కర్ గారు కూడా చెప్పారు, రైట్. సో ఇలా మనం ఆర్థిక కోణంలో కూడా మాట్లాడితే సమానత్వం మరియు సుస్థిరత కోసం ధర్మం ఆధునిక ఆర్థిక విధానాలకు మార్గదర్శకంగా ఉంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. సామాజిక మరియు సాంకేతిక కోణంలో అంటే టెక్నాలజీ పరంగా కూడా మనం ఇక్కడ చెప్పాలంటే ముఖ్యంగా సర్వోదయం సమానత్వం మరియు సామాజిక న్యాయాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పుకున్నాం. లేదా సాంకేతిక పరిజ్ఞానాన్ని నైతికంగా ఉపయోగించుకోవాలనే రీసెంట్గా మనం రెగ్యులేషన్, నియంత్రణ గురించి కూడా మాట్లాడుకున్నాం, రైట్. సో ఈ పర్టికులర్ విధానాలకు సంబంధించి అంటే శాస్త్రం మానవత జాతికి అందించిన అందమైన కానుకని
మన ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు. ఇలాంటి కొటేషన్స్ కూడా అక్కడక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా పర్యావరణ కోణంలో కూడా మనం ఇక్కడ మాట్లాడవచ్చు. అంటే అథర్వవేదం ప్రకృతి సమన్వయాన్ని ప్రోత్సహిస్తుంది, అది కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. ఇండియన్ ఫిలాసఫీ ప్రకారం నేను త్రవ్విన చోట దాన్ని తిరిగి వేయండి అనేది అథర్వవేదంగా చెప్పారు, రైట్. సో ఇక్కడ ప్రాపర్ కొటేషన్స్ అనేవి అథర్వవేద ప్రకారం కానీ లేదా మనకున్న సర్వోదయానికి సంబంధించి కానీ ఇలాంటివన్నీ లింక్ చేసుకుంటాం, రైట్. ధమ్మ సిద్ధాంతాలు కానీ, రైట్. ఇవన్నీ మనకి బాడీ పార్ట్లో ఈ మనకున్న ప్రిన్సిపల్స్ ఆ పర్టికులర్ కోణాలని కనెక్ట్ చేసుకుంటూ మనం లింక్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం స్టెప్ 5లో విశ్లేషణ మరియు విమర్శనాత్మకంగా మూల్యాంకనానికి సంబంధించి మనం మాట్లాడుకుంటాం. అంటే జనరల్గా ఎస్ఎస్కి మాట్లాడుతున్నప్పుడు ఈ స్టెప్స్ అన్ని తీసుకుంటాం. ఇక్కడ ఏన్షియంట్ అండ్ మోడర్న్ కనెక్టివిటీ మీద మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇందులో కూడా కొన్ని సవాళ్ళు అయితే ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఇక్కడ చెప్తాం. అంటే ముఖ్యంగా మనకి ప్రజెంట్ ఈ మన భారతీయ తత్వాలు ప్రాచీన పరంగా ఉన్నవి మనం ఇప్పుడు మార్గదర్శకంగా తీసుకెళ్ళడానికి ప్రధాన అడ్డంకులు అవినీతి అనేది మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం రాజకీయ విభేదాలు అనేది కూడా ఇక్కడ చెప్పచ్చు. ఇలాంటి సమస్యలు ఈ తత్వాలను అమలు చేయడంలో ప్రధాన అడ్డంకులుగా మనకున్నాయి. అవి మనం ఇక్కడ మాట్లాడతాం. ముఖ్యంగా చరిత్రలో అరుదుగా ప్రజలు పాతదాని నుండి కొత్తదానికి మారుతారు అనేది ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారి కొటేషన్ కూడా చెప్పచ్చు, రైట్. ప్రభుత్వం తీసుకున్న చర్యల పరంగా చూసుకుంటే విద్యా సంస్కరణలు కానీ మనం మాట్లాడితే NEP 2020 గురించి చెప్పచ్చు, లేదా మనం వసుదైక కుటుంబకం గ్లోబల్ అజెండాగా మనం తీసుకున్నాం, లేదా రీసెంట్గా మనం తీసుకున్న వికసిత్ భారత్ సంబంధించి కావచ్చు, రైట్. అజెండా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అమలు చేయడానికి మనం ఏం పాలసీస్ తీసుకుంటున్నాం, రైట్. సో అదేవిధంగా విద్య, ఆరోగ్య ఇలాంటి సామాజిక అంశాలకు సంబంధించి కూడా మనం లింక్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్స్. సో ప్రభుత్వ చర్యలు ఇంకా ఏం తీసుకోవాలంటే విద్యా సంస్కరణలకు సంబంధించి మనం ఎక్కువ జ్ఞానం విద్యకు సంబంధించి మాట్లాడుకుంటే ఈ నైతికతపై అవగాహన కార్యక్రమాలు చాలా అవసరం అనేది కూడా ఇక్కడ మనం చెప్పచ్చు. ఎందుకంటే ఈ ఇండియన్ ఫిలాసఫీస్ ఎక్కువగా మనం గవర్నెన్స్లో మోడర్న్ గవర్నెన్స్లో ఫాలో అవ్వాలంటే నైతికత అనేది అవసరం. ఎందుకంటే మనం ఇన్ బిట్వీన్ టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోకపోతే మనం మనుగడ ఉండదు. కాబట్టి కంపల్సరీ దీనికి మన నైతికత అనేది జోడిస్తూ ముందుకు వెళ్ళచ్చు అనే ఫిలాసఫీని మనం ఇక్కడ టచ్ చేయొచ్చు, రైట్. విద్య అనేది మనలో ఉన్న పరిపూర్ణతను వ్యక్తం చేసే ప్రక్రియ అని స్వామి వివేకానంద గారు కూడా చెప్పారు. ఇలాంటి కొటేషన్స్ అక్కడక్కడ మనం లింక్ చేసుకుంటాం రిలవెంట్ టు ద పర్టికులర్ పారా, రైట్. నెక్స్ట్ మనం ఫైనల్గా అవసరమైన చర్యలు మనం ఇంకా ఏం చేయాలి అనేది మనం ఇక్కడ మనకున్న సవాళ్ళ నుంచి మనం తీసుకుంటే ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టు సాంకేతికతకి నైతికతకి అంటే ఇప్పుడు మనం చేస్తున్న నియంత్రణ వ్యవస్థలు కావచ్చు, చట్టాలని బలోపేతం చేయడం కావచ్చు, అదేవిధంగా అందరికీ అవగాహన కార్యక్రమాలు కావచ్చు, రైట్. ఇవి మనం మేజర్గా తెలుసుకోవాలి, రైట్. ఇప్పుడిప్పుడే మనం కొన్ని వర్డ్స్ వింటున్నాం, సనాతన ధర్మం అని, అదేవిధంగా మన వసుదైక కుటుంబకం అని, రైట్. మన వికసిత్ భారత్ అని, ఇవన్నీ మనకి సుస్థిరాభివృద్ధి అని, ఇలాంటివన్నీ ఇప్పుడిప్పుడే మనం తెలుసుకుంటున్నాం. ఇక అంతకుముందు మనకి యోగా అని, ఇవన్నీ మనం ఇప్పటికీ ఫాలో అవుతున్నారు కాబట్టి అప్పుడు ప్రాచీన భారత చర్యలే కాబట్టి ఇలాంటివి ముందు అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం వల్ల మనం ముందు తీసుకెళ్ళచ్చు. అదేవిధంగా ముగింపుకు వచ్చేసరికి భారతీయ తత్వాలు మనకి ఏవైతే ఉన్నాయో న్యాయం కావచ్చు, అదేవిధంగా సామాజిక మరియు పర్యావరణ పరిరక్షణ అనేది ఇక్కడ మార్గదర్శకాలు అందిస్తాయి అనేది కూడా ఇక్కడ చెప్పచ్చు. భవిష్యత్ దృష్టిలో భారతదేశం తన తాత్విక విలువల ద్వారా ప్రపంచానికి నైతిక పరిపాలనలో ఒక మార్గదర్శక దేశంగా ఎదగవచ్చు అనేది ఇక్కడ చెప్తాం. ఫైనల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే వికసిత్ భారత్ ఏదైతే ఉందో అజెండా, దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాం, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అప్రోచ్ అనేది ఈ ఎస్ఐకి సంబంధించి. ఇక్కడ ఫైనల్గా మన సమీక్ష మరియు సవరణకు సంబంధించి మీరు 5 minutes అనేవి స్పెండ్ చేయొచ్చు. ఫైనల్గా ఎస్ఐ రాసిన తర్వాత మీరు తీసుకుంటే సో అక్కడక్కడ మీరు మిస్టేక్స్ చేసినా ఏవైనా యాడ్ చేసుకోవాలన్నా ఈ రివ్యూ అనేది చాలా ఉపయోగపడుతుంది. సవరణ కూడా చేసుకోవచ్చు, రైట్.
సో అయితే ఈరోజు రాసిన ఆన్సర్ మనం చూస్తే లలిత రాశారు. సో ఆధునిక పాలనకు ప్రాచీన తత్వాలు మార్గనిర్దేశకం సంబంధించి ఫస్ట్ స్టార్టింగ్ ప్రాచీన భారతదేశంలో పురాణాల్లో పరిపాలనకు రాజులు చాలా ప్రాముఖ్యత చూపించేవారని, రాజ్యం యొక్క క్షేమం కోసం కుటుంబాలను త్యాగం చేసిన సంస్కృతి పురాణ రాజుల్లో కల్పిస్తూ ఉందని చెప్పారు. ఉదాహరణకు రామాయణంలో రాముడు ప్రజల యొక్క విశ్వాసం కోసం ప్రజలకు జవాబుదారీగా ఉండడం కోసం భార్యను అరణ్యాల్లో వదిలేశాడు అని వాల్మీకి వివరించారనేది కూడా చెప్పారు. గుడ్ స్టార్ట్. సో అయితే ఇక్కడ పరిపాలన అంటే ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్పారు. ప్రపంచ బ్యాంకు 1992లో గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్ అనే నివేదికలో పరిపాలన ఏంటి అనేది ఇక్కడ చెప్పారు. అయితే పరిపాలన అనేది ఆధునిక భారతదేశం కొత్త పదం కానీ కాదు. ప్రాచీన భారతదేశ చరిత్రలో రాజులు మరియు జ్ఞానులు వివిధ తత్వాలను అనుసరిస్తూ పరిపాలన సాగించారనేది కూడా స్టార్ట్ చేశారు. అయితే ప్రాచీన భారత తత్వాలు ఏవైతే ఉన్నాయో ఋగ్వేద కాలంలో మన ఐతరేయ బ్రాహ్మణం, కౌటిల్యుడి అర్థశాస్త్రం, అశోకుడి ధమ్మ, జైన మతంలోని శాద్వాతం, అదేవిధంగా బౌద్ధ మతంలోని మధ్య మార్గం అనేది కూడా ఇక్కడ చెప్పారు. అదే ఒక్కొక్కటి ఇక్కడ లింక్ చేసుకుంటూ స్టార్ట్ చేశారు. ఐతరేయ బ్రాహ్మణంలో రాజు పరిపాలనకు సంబంధించి, అదేవిధంగా ఇక్కడ ముఖ్య సభ సమితి విధాతల గురించి, రాజన్ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవడం జరిగేది, ప్రజల యొక్క సంపద ఆ కాలంలో ఆవులు గోవులు వీటి రక్షణ కోసం గవిష్ఠ యుద్ధాలు జరిగేవి అనేది కూడా గరిష్ట అని చెప్పారు. పరిపాలన ముఖ్య సూత్రం సమాన పంపిణీ మరియు సమ్మిళితత్వం వీరు పాటించేదని కూడా ఇక్కడ తెలిపారు. అనగా యుద్ధంలో పొందిన వనరులను ప్రజలకు సమానంగా పంపిణీ చేసేవారు అనేది కూడా చెప్పారు. గ్రామీణ పరిపాలన న్యాయ పరిపాలన కొనసాగామని, శిక్షలు తక్కువగా ఉండేవి అనేది కూడా చెప్పారు. గ్రామాలు రాజన అధీనంలో ఉండేది అనేది కూడా చెప్పారు. జవాబుదారీగా ఉంటూ పరిపాలనను సభా సమితి విధాతల సహాయంతో నడిపించేవారు అనేది కూడా చెప్పారు. నెక్స్ట్ కౌటిల్యుడి అర్థశాస్త్రం గురించి కూడా ఇక్కడ లింక్ చేశారు. మనకి ముఖ్యంగా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో కౌటిల్యుడు తన యొక్క అర్థశాస్త్రం అవినీతి గురించి ఈ విధంగా పేర్కొన్నాడు. నీటిలో ఉన్న చేప ఎలా అయితే నీరు త్రాగకుండా ఉండలేదు, అధికారంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి అవినీతి చేయకుండా ఉండలేదు అనే విషయాన్ని పేర్కొన్నాడు. దీన్ని బట్టి మౌర్యుల కాలం నుంచి అవినీతి అనేది అధికారుల్లో మొదలయ్యింది. అయితే దీన్ని నివారించుటకు అర్థశాస్త్రంలో న్యాయపాలన కూడా చెప్పాడు కౌటిల్యుడు అని చెప్పారు. ప్రజాపాలన గురించి కౌటిల్యుడు ఈ క్రింది విధంగా పేర్కొన్నాడు. చక్రవర్తి ప్రజలను కన్నబిడ్డలుగా పాలించాలి. రాజ్యంలోని సమస్య అవగాహన, ప్రజా పరిస్థితులు తెలుసుకోవడానికి రాజు ప్రజాయాత్రలు కూడా నిర్వహించాలి అనేది కూడా, ప్రజలకు మరియు ఉద్యోగులకు రాజు అన్ని వేళ అందుబాటులో ఉండాలనేది కూడా చెప్పారు. ఉదాహరణ చరిత్రలో రాజులపై ప్రజలు తిరగబడ్డారనేది కూడా చెప్పారు. ఒక్క చక్రంతో బండిని ఎలా లాగలేమో రాజు ఒక్కడే పరిపాలన సాగించలేడు, అనగా పరిపాలనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం మరియు పార్టిసిపేషన్ యొక్క ప్రాముఖ్యతను వివరించారనేది కూడా చెప్పారు. గుడ్. సో అయితే మనం పరిపాలనలో అన్ని అంశాలకు సమాన ప్రాధాన్యతను ఇవ్వాలని మరియు నిర్ణయాలు సరైనవిగా మరియు జాప్యం లేనివిగా ఉన్నప్పుడు రాజ్యంలో సుపరిపాలన సాధ్యం అవుతుందని కౌటిల్యుడు సవివరంగా వివరించారు. సో అశోక ధమ్మకు సంబంధించి కూడా ఇక్కడ లింక్ చేశారు. వెరీ గుడ్. సో ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే అశోకుడు కొన్ని నూతన సంస్కరణలు కూడా చేశారని, కళింగ శాసనంలో ప్రజలను తన కన్నబిడ్డలుగా భావించాడు, మరణశిక్ష రద్దు చేశారని కూడా ఇక్కడ లింక్ చేశారు. సో అదేవిధంగా జైన మతం యొక్క సాద్వాతం గురించి కూడా చెప్పారు. సో ఒక సమస్య పరిష్కారం ఒక మార్గంలోనే కాకుండా వివిధ కోణాల్లో ఆలోచించి పరిష్కారాలు తీసుకోవాలనేది కూడా ఇక్కడ చెప్తున్నారు ముఖ్యంగా. వెరీ గుడ్. సో బౌద్ధ మతం మధ్య మార్గం, విపరీతాలను నివారించడం మరియు సమతుల్య మార్గాలను కనుక్కోవడం ఈ తత్వం యొక్క ముఖ్య సారాంశం అని కూడా. ప్రస్తుత పాలనకు ఇది ఎలా సమతుల్యంతో మార్గనిర్దేశం చేస్తాయి అంటే ఇక్కడ సెకండ్ పార్ట్ని కనెక్ట్ చేశారు. ముందు అన్ని ఇండియన్ ఫిలాసఫీకి ఏవైతే ఉన్నాయో వాటిని లింక్ చేస్తూ, ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం మనకు అర్థమయ్యేది సంపద పంపిణీ, భారత రాజ్యాంగంలో మన ఆర్టికల్స్ని కూడా లింక్ చేశారు. వెరీ గుడ్. ప్రస్తుత దేశ పాలనలో పన్నుల వ్యవస్థ కీలకం అనేది కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ప్రవర్తనలో మార్పు వల్ల సాధ్యం అనేది కూడా. నెక్స్ట్ కౌటిల్యుడి ప్రకారం అవినీతి అన్ని కోణాల్లో జరుగునని, ప్రస్తుతం దేశాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్యగా కూడా అవినీతి అనేది కూడా ఇక్కడ చెప్పారు బ్యూరోక్రాట్స్, రాజకీయ నాయకులుగా. అయితే వీటిని రూపుమాపడానికి బలమైన చట్టం, అవినీతి నిరోధక చట్టం ఉన్నప్పటికీ అందులో అమలు లోపాల వల్ల అవినీతి పెరుగుతుంది. పరిపాలనలో అవినీతిని రూపుమాపాలంటే ఒక్క వ్యవస్థ మారితే కాదు, అన్ని వ్యవస్థలు మారాలనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా లింక్ చేశారు. అశోకుని ధమ్మాలో చెప్పినట్లుగా ఆర్టికల్ 48A పర్యావరణ పరిరక్షణ, 43లో గోవధ నిషేధం వంటి రాజ్యాంగ ఆదేశాలు ప్రభుత్వానికి ఉన్నాయని, ప్రస్తుత ప్రపంచానికి ఉన్న అతిపెద్ద సమస్య భూతాపం, మనం
పర్యావరణం రక్షించుటకు వివిధ చర్యలు చేపడుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో అమలు చేయడంలో విఫలం అవుతున్నామనేది కూడా చెప్పారు. సమాజంలో ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు ఉన్న సమస్య కులతత్వం, మతతత్వం. ఇవి కొన్ని ప్రయోజనాలు ఆయా వర్గాల వారికి చేకూరుస్తున్నప్పటికీ వేరే మతాలపై ద్వేషాన్ని నింపుతున్నాయి. దీనివల్ల దేశంలో మత కల్లోలు జరుగుతున్నాయి. ఉదాహరణకు మణిపూర్ గోద్రా అల్లర్లు కూడా చెప్పారు. వెరీ గుడ్. సో అయితే ప్రభుత్వం వీటిని నివారించుటకు రాజ్యాంగంలో మనకున్న లౌకిక తత్వాన్ని కూడా రూపొందించిందని ఆర్టికల్ 25 to 29 కూడా లింక్ చేశారు. విధాన రూపకల్పనలో, విధానాల అమలులో ప్రభుత్వం ఒక కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోకూడదని శాద్వాదం ద్వారా అర్థమవుతుంది. మధ్య మార్గం అనేది బౌద్ధ మతంలోని తత్వం. దీని ప్రకారం ప్రస్తుత పాలనలో విపరీతాలను అనగా సంకుచిత జాతీయవాదం, మతతత్వం నివారించాలనేది కూడా చెప్పారు. దేశం ప్రస్తుతం వికసిత భారత్గా వెలుగొందాలని లక్ష్యంగా పెట్టుకున్న తరుణంలో సమ్మిళిత వృద్ధి మరియు సమానత్వం అనేది చాలా ముఖ్యం. వీటికి పైన పేర్కొన్న మూలాలు, వాటి తత్వాలు చాలా అవసరం అనేది కూడా చెప్పారు. ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా మారాలన్న దేశ కళ మనం చేసుకున్న పంచప్రాణ్ ప్రమాణాన్ని కూడా పాటించడం, సబ్కా సాత్ సబ్కా వికాస్ని కూడా సాధించడం, వీటన్నింటికి కావాల్సిన సుపరిపాలనకు మన భారతీయ ప్రాచీన తత్వాలు ఖచ్చితంగా నిర్దేశ మార్గాలు అవుతాయి అనేది కూడా చెప్పారు. వెరీ గుడ్. సో ఓవరాల్గా మనకు అనుకున్న కంటెంట్లో జనరల్గా ఇక్కడ ఆల్మోస్ట్ 10 పేజెస్లో కవర్ చేశారు ఈ ఎస్సే అనేది. సో గుడ్. ఈ టైప్లో రాస్తే ఓకే సరిపోతుంది. ఎందుకంటే మన కంటెంట్ కూడా పెద్ద అక్షరాలతో మనకి క్లియర్ కట్గా కనిపించేలా ఉంది. సో ఆల్మోస్ట్ 10 to 12 పేజెస్ ఇస్తారు కాబట్టి సరిపోతుంది. రైట్. ఓవరాల్గా మనం అనాలిసిస్ చేస్తే ఈ ఆన్సర్ని ఫస్ట్ స్టార్టింగ్లో మీరు ప్రాచీన భారతదేశం మనకున్న కొంత పురాణాలకు సంబంధించి ఎగ్జాంపుల్స్తో స్టార్ట్ చేశారు. ఓకే. ఇటీవల రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కానీ కేస్ స్టడీ కానీతో స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. బట్ ఇక్కడ మనం ప్రాచీన భారతీయ తత్వాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది కూడా ఓకే, టేక్ ఇట్ ఈస్, నో ప్రాబ్లం. నెక్స్ట్ పరిపాలన అనే దాన్ని చెప్పారు. బట్ ఇక్కడ తత్వం అనే ఎగ్జాంపుల్ లేదా మన డెఫినేషన్ అనేది నిర్వచనం గురించి కూడా చెప్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో అదేవిధంగా మనకున్న కొన్ని ప్రాచీన భారతీయ తత్వాల గురించి అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేశారు డీటెయిల్డ్గా. వెరీ గుడ్. సో అదేవిధంగా సెకండ్ పార్ట్లో ముఖ్యంగా ఈ ప్రిన్సిపల్స్, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో మనకి ప్రజెంట్ మోడర్న్ గవర్నెన్స్లో ఎలా మధ్య మార్గంగా లేదా మనకున్న ధమ్మ సిద్ధాంతాలు, కౌటిల్య లాంటివి ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది కూడా అన్ని లింక్ చేశారు. ఇందులో భాగంగా మనకున్న G20 వసుదైక కుటుంబకం, రైట్, ఇలాంటివి కూడా లింక్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. అవి మిస్ అయ్యాయి. సో అదేవిధంగా కొన్ని స్కీమ్స్ లాంటివి కూడా మనకి ఏక్ భారత్ ఏక్ శ్రేష్ఠ్, రైట్, శ్రేష్ఠ్ భారత్, రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంటివి మనం లింక్ చేసుకోవచ్చు. సో ఇంకా రిపోర్ట్స్ లాంటివి కూడా మనం రీసెంట్గా మనకి ఇండియాకి సంబంధించి అవినీతి అన్నాం, అవినీతి ప్రథమంగా సవాలుగా చెప్పుకోవచ్చు. ఇలాంటివి మనం మేజర్గా ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అంశాలు. సో దాని మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా పొలిటికల్గా మనకు ఒక పొలిటికల్ స్ట్రగుల్ అనేది కూడా ఎక్కువగా మనం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ లెవెల్లో దాని గురించి అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అది కూడా మేజర్గా ఇంపార్టెంట్, రైట్. సో అది కనెక్టివిటీ. అయితే ఇక్కడ మనకి వికసిత్ భారత్ ని కూడా లింక్ చేసుకోవచ్చు. ఫైనల్ ఫ్యూచరిస్టిక్గా మనం మాట్లాడుతున్నాం కాబట్టి 2047 అజెండా. ఓకే. సో హోలిస్టికల్గా ఈ ఎస్ఏ పర్వాలేదు, హోలిస్టిక్గా ఒక ఫ్లో, ఒక కంటిన్యూటీతో రెండు మనకి ఇచ్చిన బ్యాలెన్స్ చేశారు. మేజర్గా ఏన్షియంట్ ఇండియన్ ఫిలాసఫీస్ అండ్ మోడర్న్ గవర్నెన్స్ రిలేటెడ్ కీవర్డ్స్ని బ్యాలెన్స్ చేస్తూ మధ్య మధ్యలో ఎగ్జాంపుల్స్ అన్నీ లింక్ చేసుకున్నారు. ఓవరాల్గా ఈ ఎస్ఏకి 50 out of 25 అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. సో ఇంకా ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్, కొటేషన్స్ లాంటివి మనం లింక్ చేసుకోవాలి. కొటేషన్స్ కూడా మనకి అక్కడక్కడ మిస్ అయ్యాయి. మనకి అప్పటి నుంచి ఉన్న కొటేషన్స్ మన మోడర్న్ ఎరాలో గాంధీ, స్వామి వివేకానంద లాంటి వారి కొటేషన్స్లో కూడా మనం అక్కడక్కడ రిలవెంట్ ఏరియాస్లో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఎస్సే అనేది మనం 1 అవర్లో ఆల్మోస్ట్ కవర్ చేయడానికి ట్రై చేయండి. 3 అవర్స్లో 3 ఎస్సేస్ రాయాలి కాబట్టి సో దాన్ని ఆర్గనైజ్ అండ్ మేనేజ్ చేసుకోవడమే ఇక్కడ మేజర్ ఎఫర్ట్ బెటర్, రైట్. సో అయితే ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ మనం ఇంగ్లీష్ అండ్ సపరేట్ తెలుగు వీడియోస్ కాకుండా ఒకే వీడియోలో మనం బైలింగ్యువల్ వెర్షన్లో
తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా మనకి ఆల్మోస్ట్ 24 days అలా ఉంది కాబట్టి ఎగ్జామ్కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి మనం డైలీ ఒక 5 క్వశ్చన్స్ అయితే తీసుకోబోతున్నాం. అంటే ఒక్కొక్క సెక్షన్ నుంచి ఒక్కొక్క 5 ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి కూడా ఇక్కడ తీసుకోబోతున్నాం. ఆల్రెడీ మనం తీసుకున్న క్వశ్చన్స్ సివిల్ సర్వీసెస్ రీసెంట్ మెయిన్స్ ఎగ్జామ్స్లో కూడా రిఫ్లెక్ట్ అయ్యాయని చాలామంది చెప్పారు. నేను పూర్తిగా స్టడీ చేసి దాని మీద టెస్టిమోనియల్ కూడా మనం చేద్దాం. అయితే ఈ రానున్న టీజీపీఎస్సీ మెయిన్స్కి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం మనం రిఫ్లెక్ట్ అయ్యేలా ట్రై చేద్దాం. అందులో భాగంగా ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి మనం డైలీ ఒక్క క్వశ్చనే తీసుకుంటే మనం అన్నీ కవర్ చేయడం చాలా కష్టం కాబట్టి మ్యాక్సిమం ఉన్న 20 daysలో మనం ఇవన్నీ కంప్లీట్ చేసేలా ప్రతిరోజు ఒక 5 క్వశ్చన్లు అయితే తీసుకుందాం. ఇక్కడ మేజర్గా బైలింగ్వల్లో ఒకే వీడియోలో ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది చూసుకుందాం. మేజర్గా మీరు ఆన్సర్ రాసి అప్లోడ్ చేయండి. ఆ ఎవాల్యుయేషన్ అనేది త్రూ యాపే మనం ప్రాపర్గా మెయింటైన్ చేద్దాం. సో చాట్ బాక్స్లో కావచ్చు లేదా నేను పర్సనల్గా చెక్ చేయొచ్చు రైట్. సో ఇలా చేస్తూ మనం ఆల్మోస్ట్ 20 daysలో మ్యాక్సిమం కవర్ చేద్దాం. ఇది ప్రయత్నిద్దాం. సో ఎలా జరుగుతుంది అనేది చూద్దాం రైట్. పేపర్ 6th నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనం స్టార్టింగ్ 21st నుంచి మనకు జరిగేది 1st నుంచి అవుతుంది కాబట్టి మనం ఫస్ట్ పేపర్ 6 నుంచి 1కి వస్తే అక్కడ నుంచి మీకు ఈజీ అవుతుంది. పేపర్ 1 ఆల్మోస్ట్ అక్కడ కనెక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ ఈజీ అవుతుంది. ఇన్ బిట్వీన్ పేపర్ 1 మనకి ఎస్ఏ కాబట్టి సో పేపర్ 6 కంప్లీట్ అయిన తర్వాత 5కి వెళ్ళే ముందు కొన్ని ఎస్ఏలు, అదేవిధంగా 4కి వెళ్ళే ముందు కొన్ని ఎస్ఏలు మధ్యలో కవర్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది రైట్. సో ఇలా మనం ప్రయత్నిద్దాం. ముందుగా ద ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 to 1970 సెక్షన్ 6th పేపర్లో తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సంబంధించి 5 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి టుమారో డిస్కస్ చేద్దాం. అవి ఏంటంటే ఇక్కడ క్వశ్చన్స్ అనేవి నేను క్లియర్ కట్గా ఇచ్చాను. మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. మేజర్గా ఇక్కడైతే టాపిక్స్ మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సాలార్జంగ్ రిఫార్మ్స్ కావచ్చు, సాలార్జంగ్ యొక్క పరిపాలనా సంస్కరణలు చాలా ఇంపార్టెంట్ అనేవి మనం తీసుకుంటున్నాం. ముల్కీ రూల్స్ కూడా, ముల్కీ నిబంధనలకు సంబంధించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. 1953 నాటి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ నివేదిక సిఫార్సులు కూడా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ 1956 కావచ్చు, 1956 నాటి పెద్ద మనుషుల ఒప్పందం కావచ్చు, అఖిలపక్ష ఒప్పందం లాంటివి కావచ్చు. ఈ 5 క్వశ్చన్లు మ్యాక్సిమం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్గా మనం ఇక్కడ తీసుకుంటున్నాం. రిమైనింగ్ ఆల్రెడీ కొన్ని మనం ప్రీవియస్గా కవర్ చేసుకున్నాం, ఒక 2-3 క్వశ్చన్లు ఈ పర్టికులర్ పేపర్ నుంచి రైట్. సో అదర్ దాన్ దట్ మనం ఏమైనా ఇచ్చినా మనం గెస్ చేస్తున్నాం, ప్రాపర్గా అవి వస్తే ఓకే. బట్ ఆన్సర్ రైటింగ్ అప్రోచ్ ఎలా అవ్వాలనేది కూడా మనం చూసాం. ఆల్మోస్ట్ 1 day బిఫోరే మనం ఈ పర్టికులర్ టాపిక్ అనేది అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి మీరు ఈ 5 essays ఆ సబ్జెక్ట్ ఫుల్గా ఈ సెక్షన్ అంతా ఆ రోజంతా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ రోజు రాస్తారు కాబట్టి ఈ 5 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ నుంచి రాకపోయినా రిమైనింగ్ కూడా రాసే క్యాపబిలిటీ ఆల్రెడీ మీకు వచ్చేసింది. ఆల్మోస్ట్ 75 days ఆర్ 79 days మీరు రాశారు కాబట్టి కంటిన్యూగా రాసినా ఇన్ బిట్వీన్ మీరు గ్యాప్ తీసుకున్నా మీకు రాయడం అలవాటు అయ్యింది. సో ఎక్కడెక్కడ కీవర్డ్స్ని క్వశ్చన్ ట్యాగ్స్ని ఎలా అర్థం చేసుకోవాలో మీకు చాలా అర్థమైంది. సో మీరు ఇదే పద్ధతిని 15 క్వశ్చన్స్ ఒకేసారి అటెంప్ట్ చేసేటప్పుడు మీరు ప్లాన్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకుని విత్ ఇన్ టైం అట్లీస్ట్ 12 to 13 అటెంప్ట్ చేసినా పర్వాలేదు రైట్. ఇదే ప్రాసెస్లో రైట్. సో ఆ విధంగా ప్రయత్నించండి. 5 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ డైలీ మీరు రాయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఎగ్జామ్ ముందు మీరు ఒక్కసారి ఆల్మోస్ట్ 15 క్వశ్చన్స్ ఒకేసారి రాయడానికి మీరు ఓన్గా ఇంట్లో ట్రై చేస్తారు రైట్. సో ఫస్ట్ మనం ఈ 5 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ విత్ ఇన్ టైం మీరు 5 పర్టికులర్గా 5 క్వశ్చన్స్ అంటే మనం ఆల్మోస్ట్ 1 hour పెట్టుకొని కంప్లీట్ చేసేలా ట్రై చేయండి. విత్ ఇన్ స్టాప్ వాచ్ పెట్టుకోండి, జెన్యూన్గా రాయండి. ఎంతవరకు రాయగలం అనేది చూద్దాం రైట్. రాబోయే ఎగ్జామ్స్లో మనం ఏ విధంగా పోరాడాలనేది ఈ పర్టికులర్ 20 days డిసైడ్ చేస్తారు రైట్. సో బైలింగల్ వెర్షన్లో ఒకే వీడియోలో రూపంలో మనం టుమారో కంప్లీట్ చేద్దాం. మీరు ఆన్సర్స్ రాయండి. ఫస్ట్ నుంచి ఈ పర్టికులర్ పేపర్ 6 నుంచి ప్రతి సెక్షన్ మనం ఎలా కవర్ చేస్తున్నాం, ప్రతిరోజు ఒక సెక్షన్ రివిజన్ వైజ్. ఇది కొత్తగా చదివే వారికి చాలా అసాధ్యం. ఇది అప్పటికప్పుడు మొత్తం అన్ని చదవడం అంటే ఒకే రోజులో. బట్ రివిజన్ వైజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజీ అవుతుంది. దానికి సంబంధించి క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయండి రైట్. ఈ క్వశ్చన్స్ సో ఆల్రెడీ నేను యాప్లో పోస్ట్ చేస్తాను. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా ఇక్కడ మీరు తీసుకోవచ్చు రైట్. సో write your answers and upload in the AKS app. Thank you very much. All the very best.